ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జీవం గల దేవుని వాక్కు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి 2024 సంవత్సరము అక్టోబర్ నెలలో 8వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే హిజ్కియా భక్తుని జీవితం మనకు కనబడుతుంది. హిజ్కియా మరణకరమైన రోగము కలిగినప్పుడు నువ్వు చనిపోబోతున్నావని ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు ఆయన చేసిన మంచి పని ఏమిటంటే దేవుని వైపు ఆయన తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో దేవునికి తన బాధ తెలియచేసి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించాను అనే వాక్య భాగం మనం చూస్తాం. ప్రియులారా, క్రైస్తవ జీవితానికి కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదో ఈ అధ్యాయం 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథంలో హిజ్కియా జీవితంలో మనం చూడగలం. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు చనిపోతావు అని చెప్పినప్పుడు ఆయన చేసిన చక్కటి పని దేవునికి కన్నీటితో ప్రార్థన చేయటం. కన్నీటి ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఇస్తుంది అనడానికి మరొక నిదర్శనం ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ 10వ వచనంలో బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు హన్నా జీవితంలో మనం చూస్తాం. కన్నీటి ప్రార్థన మనకి చాలా అవసరం. ఈరోజు ఎన్నో బాధల్లో గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ బాధపడే టైంలో మనం దేవుని సన్నిధిలో మోకాలు వేసి కన్నీటితో దేవుని మనం వేడుకున్నప్పుడు మన కన్నీటిని ఆయన దాటిపోడు. మన బిడ్డలు మన దగ్గర ఏడ్చి ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనకే ఏడుపు వస్తుంది. మనమందరం దేవునికి బిడ్డలం, ఆయన మనకు తండ్రి. ఆయన దగ్గర మనం కన్నీరు గార్చి అడిగినప్పుడు మన అవసరతను కూడా దేవుడు తీర్చగలడు. ఒకటి, కన్నీటి ప్రార్థన ద్వారా చనిపోతారన్న వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించబడింది. గర్భఫలం లేని హన్నా జీవితంలో గర్భఫలం పొందుకుంది. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. మనం కన్నీరు గార్చినప్పుడు మన కన్నీటిని ఆయన చూస్తాడు, ఆ కన్నీటికి చక్కటి జవాబిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ఏ బాధలో మీరు ఉన్నారో ఆ బాధను బట్టి దేవుని ఎదుట కన్నీరు గార్చి దేవునికి మొరపెట్టండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములు స్తోత్రములు. హిజ్కియా గారి జీవితంలో మీరు చేసిన మేలును బట్టి మీ స్తోత్రం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అని మీరు వాగ్దానం ఇచ్చారు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని 15 సంవత్సరాలు ఆయుష్యము నాయన హిజ్కియాకి మీరు ఇచ్చారు. ఈరోజు కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మీరు మాకు తెలియపరిచారు. హన్నా జీవితంలో కూడా కన్నీటి ప్రార్థన చేయటం వలన గర్భఫలాన్ని పొందుకున్న విధానం మీరు మాకు జ్ఞాపకం చేశారు. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, గర్భఫలం లేక బాధపడుతున్నారో వారందరూ నాయన ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి కన్నీరు కార్చి కన్నీటి ప్రార్థన ద్వారా మేలు పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ దినం చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ఆరోగ్య విషయంలో ప్రియులందరికీ తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.